పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ శిలువ యాత్రలో 17వ రోజు మేమందరము సజీవులుగా ఉండి మీ నామాన్ని గణపరుస్తూ మీ వాక్య ధ్యానము చేయటానికి మీ కృప దయచేస్తున్నందుకు వందనాలు నాయన. మీరు మా కొరకు సిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు, నిందలు, అవమానములు, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము పడవలసినటువంటి శిక్ష మీరు సిలువలో అనుభవించినందుకు మీకు వందనాలు. మీ వాక్య ధ్యానములోనికి వెళ్ళిచుండగా మీ సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మీదైన సహకారం మీ సిలువ చాటును మరుగుపరచండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది ఈ శిలువ యాత్రలో ప్రభువు నామాన్ని గణపరచడానికి, వాక్య ధ్యానంలో కొనసాగటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. మరి 16 ధ్యానాలు మనము చేసి ఉన్నాం. 15 9వ వారం తీసివేస్తే ఈ వారము ప్రత్యేకముగా స్త్రీలు చేసినటువంటి ప్రార్థన. బైబిల్లో చాలామంది స్త్రీలు చాలా ప్రార్థనలు చేశారు. కొంతమందిని మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వారం అంతా కూడా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు మనము ధ్యానం చేస్తాం. రేపు మరి కన్యమరియకు శుభవర్తమానం వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీన్ని పండుగగా కొంతమంది మరి చేస్తూ ఉంటారు. వీటిని మెన్షన్ చేస్తాం పండుగ అని చెప్పి. అంటే అది కూడా ఒక సెలబ్రేషన్. మరి యేసు ప్రభువుని గర్భము దాల్చటము అనేటువంటి కన్సీవింగ్ అనేటువంటిది ఇట్స్ ఏ సెలబ్రేషన్ టైం. రేపటి నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు 9 నెలలు అంటే దాన్ని లెక్క కట్టి అట్లా పెట్టారు. సరే, ఏమైనప్పటికీ ఈ వారములో స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు కొన్ని మనము 6 రోజులు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు హాగరు చేసినటువంటి ప్రార్థన. ఇది ఆదికాండము 16వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 21వ అధ్యాయంలో కూడా ఈ హాగరు గురించినటువంటి సందర్భము ప్రాముఖ్యంగా వ్రాయబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. హాగరు యొక్క విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. హాగరు కష్టకాలంలో మరి శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షత పొందుకున్నటువంటి ఒక యవనస్తురాలుగా కూడా హాగరును మరి మనము చూస్తూ ఉన్నాం. హాగరుని గురించి మనం పెద్ద భక్తురాల్లాగా మనం ఎప్పుడు పట్టించుకొని ధ్యానం చేయం. కానీ షీఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. మనకేం అలవాటు అయిపోయిందంటే కొంతమందిని నెగిటివ్గా చూడటం అలవాటు చేసుకుంటాం. జీవితాంతం అట్లానే చూస్తాం. వాళ్ళు మంచి ఉన్నా కానీ వీ డోంట్ యాక్సెప్ట్. ఎందుకు వాళ్ళ మైండ్లో అలా పడిపోదు, ఎందుకో తెలియదు మనకు.
అది హాగరు అట్లా పక్కకు తోసివేయబడినటువంటి యవనస్తురాలుగా ఉంది మన మనస్సులో యాక్చువల్. కానీ హాగరు యొక్క పాత్ర కూడా బైబిల్ గ్రంథంలో కానీ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం కుటుంబంలో కానీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. అది మనము గుర్తించాలి. సంఘము కొత్త నిబంధనలో పత్రికల్లో కూడా హాగరు గురించి దాసి కుమారుడు, తర్వాత భార్య కుమారుడు, సొంత భార్య కుమారుడు ఆ మెన్షన్స్ కూడా మరి చేస్తాను. సో మనిషి అనగా మనిషిగా చూడాలి. అందరూ దేవుని యొక్క బిడలే. వీళ్ళేదో సంథింగ్ స్పెషల్ లేకపోతే వాళ్ళతో పక్కకు తోసేసిన వాళ్ళు అది ఉండదు ఎక్కడ. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హాగరు జీవితంలో ఈ సత్యాన్ని మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హాగరు అనేటువంటి ఆమె ఆరిజిన్ ఈజిప్షియన్ ఆరిజిన్, ఐగుప్తు దేశానికి చెందినటువంటి బాలిక ఆమె. సర్వెంట్, హ్యాండ్ మేడ్ ఆఫ్ శారా. స్త్రీలు కొంచెం ఉన్నటువంటి ధనికులు లేక ఉన్నటువంటి వాళ్ళు మరి హ్యాండ్ మేడ్స్, పక్కన సేవకులను, దాసీలను ఏర్పాటు చేసుకునేటువంటి వాడు. ఇప్పుడు అందరికీ ఆ యొక్క భాగ్యం దొరకపోవచ్చు, కానీ కొంచెం ఉన్నతమైనటువంటి జీవితము జీవించేటువంటి వారు, కొంచెం ధనవంతులు కావచ్చు, వాళ్ళకి ఎవరు ఉంటారంటే హ్యాండ్ మేడ్స్, అమ్మగారికి పక్కన పని వాళ్ళు, సేవకులు ఉంటారు అన్నమాట. అది వారి యొక్క స్టేటస్ తెలియజేస్తారు. ఎంతమంది సేవకులు ఉంటే అంత గొప్పతనం. అయితే ఈ బాలిక హాగరు అనేటువంటి బాలిక మేబీ చిన్న వయసే, దాసి అంటే 15 years అట్లా మనం అనుకోవచ్చు. మ్యాక్సిమం 25 years. వివాహం కాలేదు అంటే అర్థం ఏంటంటే చిన్న వయసే, మరీ పెద్ద వయసే ఇంకా. మినిమం 12 to 15, మ్యాక్సిమం 20 to 25. ఆమె ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. ఆమెను కష్టకాలంలో దేవుడు ఎట్లా కాపాడాడో ఇక్కడ మనము చూస్తున్నాం. ముందుగా 16వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనము చూస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం చేశాడు, అయితే ఆలస్యం అవుతుంది. సరే ఏం చెప్పిందంటే, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. 2వ వచనం, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగు వచ్చినని అబ్రహాముతో చెప్పిన. అబ్రహాము శారయి మాట వినెను. అప్పుడు దాసి అయిన హాగరును ఐగుప్తురాలు తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. 3వ వచనం. అంటే అప్పటి విధానాలు ఇవన్నీ కూడా. కాంకుబైన్స్ లేక ఉపపత్నులు అనేటువంటిది దాసిని తీసుకొచ్చి పెళ్లి చేయటం భర్తకు అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆచారం. అంటే సంతానం కొరకు, వేరే పర్పస్ ఏం కాదు, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి. సో ఈ ఆచార ప్రకారము శారయి కూడా అక్కడ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే హాగరు గర్భము దాలుస్తుందో అక్కడ సమస్య వస్తున్నట్లు గమనిస్తాం. 4వ వచనంలో, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. యజమానురాలు ఏది చెప్తే అది చెయ్యాలి. ఎవరు? దాసి. పెట్టినా పడాలి, తిట్టినా పడాలి, ఏదైనా చేయొచ్చు. అది యజమానురాలకి ఆ హక్కు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే కొంచెం సీన్ రివర్స్ అయినట్లు గమనిస్తాం. ఎప్పుడైతే ఏమో గర్భం దాల్చిందో యజమానురాలు ఎట్లా కనపడింది? చాలా హీనంగా కనిపించింది అన్నమాట. ఇది ఒక గర్వముతో
కూడినటువంటి విధానం. అంటే నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు అనేటువంటిది ఒక గర్వం అనమాట, అతిశయం. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సమాజంలో మరి గమనిస్తాం. దేవుడు మనకు ఇచ్చినంత మాత్రాన ఇతరులకు లేదు అని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూడటానికి వీలు లేదు, వాళ్ళ గురించి ఒకలాగా మాట్లాడటానికి కూడా వీలు. చాలా దారుణమైన సమాజం ఇది. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఏదో గుర్తొచ్చినప్పుడల్లా లేకపోతే కనపడినప్పుడల్లా ఇదే సందర్భం. నీకెందుకు అసలు అది అనవసరం. అసలు ఇప్పుడు నీకు ఇచ్చాడు బిడ్డలని, వాళ్ళ విషయంలో ఏదో ఆలస్యం అవుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది. నీకు కనపడినప్పుడల్లా ఇదేనండి, నీకెందుకు అసలు, నీకు అనవసరం. ఈ హాగరు చేసిన పొరపాటు ఇది అనమాట, గర్వం అనమాట. నీచమైనదాయను అంటే యజమానులను అప్పుడు దాకా గౌరవించింది, ఏదో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అని చెప్పి హీనంగా చూడటం మొదలెట్టింది అన్నమాట. ఇది గర్వము, నాశనమునకు ముందు గర్వము నడుచు. అబ్రహాము భార్యే ఏముంది, సరే అబ్రహామునకు భార్యగా ఉంటున్నట్లు అతనికి ఇచ్చెను. సెకండ్ వైఫ్ అన్నమాట. ప్రజెంట్ కాంటెక్స్ట్లో నేను చెప్పట్లా, అప్పటి విధానం చెప్తున్నాను. అవన్నీ కాశీ వడపోసిన తర్వాత దేవుడు యేసుప్రభు కాలం వచ్చేసరికి ఒకళ్ళు చాలని చెప్పాడు, అయిపోయింది. మన పాత విధానానికి వెళ్ళడం వస్తుంది. అబ్రహాము నా భార్య అంట్లా 6వ వచనంలో, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నాడు. ఏమనాలి, భార్య కదా ఏమపడ, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయి. మొదటి భార్య లాఫుల్ వైఫ్. లాఫుల్ వైఫ్ అంటే చట్ట ప్రకారం చేసుకున్నటువంటి భార్య. ఈ మొదటి భార్యకు రెండవ భార్య పైన అధికారము ఉంటుంది. ఎందుకంటే ఆమె లాఫుల్ వైఫ్, ఆ రోజుల్లో జరిగేటువంటి చట్టం అని చెప్తున్నాను. రెండవ భార్యకి ఏ విషయంలో కూడా అధికారం ఉండదు, మొదటి భార్యకే అధికారం ఉంటుంది ఏదైనా సరే. అయితే అధికారం ఉన్నది కదా అని చెప్పి దాసి పట్ల ఎలా ఉండాలో అలాగా క్రూయల్టీ చూపించుకోవడం. దాసి వల్ల ఏమైంది, భార్య అయింది. కానీ అబ్రహాము నువ్వు దాసి అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటున్నాడు అనమాట. సరే శ్రమ పెట్టినందున 6వ వచనంలో, శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపో. ఎంత మరి శ్రమ పెడితే హాగరు పారిపోయేటంత నిర్ణయమో తీసుకుంది. పిల్లరా, ఇది కొంచెం డీప్గా ఆలోచించాలి. ఏదో లైట్గా తీసుకుని ఏదో అంటే కొట్టిందంట వెళ్ళిపోయిందంట ఇది కాదు, కొంచెం డీప్గా ఆలోచించాలి. ఆ అమ్మాయి పరిస్థితి ఆలోచించాలి. ఎక్కడో పాపం ఐగుప్తు దేశం నుండి పని దొరక్క ఒక ఇంట్లో కుదిరింది వచ్చి పాపం. మరి ఆ అమ్మాయి కూడా కొంచెం ఉన్నదైతే ఇలా వచ్చి ఉండేది కాదు ఇంట్లో కదా. పని కుదిరిన దాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నారు వాళ్ళు, అబ్రహాము భార్య. సో హాగరును శ్రమ పెట్టుట, ఈ శ్రమలో 2 రకాలైనటువంటివి ఉంటాయి ఆ రోజుల్లో. ఒకటి చెయ్యలేనంత పని అప్పగించడం, శ్రమ అంటే అదనమాట. ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలీయులకు ఫరో ఏం చేశాడు, చెయ్యలేనంత పని అప్పగించాడు. ఇటుకలు మీరే చేయాలి, గడ్డి మీరు గోచరాలు అంతా మీరే చేయాలి. అదేంటండి, మొయ్యలేని భారం. అది పనిలో సులువు లేదు. నెత్తి మీద ఇంత పని పెట్టి నువ్వు ఈ సాయంత్రం లోపు చేస్తావా ఇదన్నమాట. క్రూయల్టీ. రెండవది కొరడాలతో కొట్టడము, చేతులతో కొట్టడం. ఇది ఒక రకమైనటువంటి శ్రమ పెట్టడం. సో ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి హాగరు పారిపోతుంది అన్నమాట.
మేబీ షీ వాంటెడ్ టు గో బ్యాక్ టు హర్ ఓన్ కంట్రీ ఈజిప్ట్. ఐగుప్తు దేశం వెళ్ళిపోవటానికి, పారిపోవటానికి సిద్ధపడిందే. ఈ కష్టాలు నేను పడలేను, నా దేశం వెళ్ళిపోతాను, ఎక్కడో దిక్కున ఏదో పని చేసుకుని బ్రతుకుతాను. అసలు హాగరు అనేటువంటి మాట యొక్క అర్థమే ఫ్లీ, అంటే ఎగిరిపోవడం, పారిపోవడం అన్నమాట. ఆ మాట అర్థమే అది. ఇలా ఇక్కడ హాగర్ యొక్క కరేజియస్నెస్, ధైర్యం చూస్తాం, ఇండిపెండెంట్ థింకింగ్ చూస్తాం. అక్కడే పడి ఉండాలనుకోలేదు, బయటికి వెళ్ళిపోతే ఎట్లానే బతకగలను నేను, ధైర్యంగా వచ్చేసింది బయటికి. యజమానుని విడిచిపెట్టి బయటకు వచ్చేసింది అనమాట. మరి ఇక్కడ యెహోవా దూత ప్రత్యక్షత చూస్తాం. 7వ వచనంలో యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. బైబిల్లో మొదటిసారి యెహోవా దూత ప్రత్యక్షత నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో కూడా దేవుని ప్రత్యక్షత మరి మనం చూస్తాం. ఈ హాగరి విషయంలో మొదటిసారి ప్రత్యక్షత, యెహోవా దూత అరణ్యములో ఆమెను కనుగొని. నీటి బుగ్గ యొద్ద ఉన్న అమ్మాయి నీళ్ల దగ్గర ఆగిపోయింది అన్నమాట. పారిపోయి నీళ్ల దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే నీళ్లు చాలా అవసరం ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో. నీళ్లు లేకపోతే ప్రయాణం చేసి చచ్చిపోవటమే. నీటి బొగ్గ యొద్ద ఆగిపోయింది, భయపడి ముందుకు వెళ్ళలేక, నీళ్ళు లేకపోతే దారిలో చచ్చిపోతామేమో అనే ఆలోచనలో అక్కడ ఆగిపోయింది అనమాట ఈ అమ్మాయి. సో షీ వాజ్ మిస్ట్రీటెడ్. ఆమె శ్రమ పెట్టబడినటువంటి ఒక యవనస్తురాలుగా మరి మనము చూస్తూ ఉన్నాం. ఇట్లా బైబిల్ గ్రంథంలో దాసీలు ఇంకా ఒకళ్ళిద్దరిని మనం చూస్తే, లేయా రాహేలులకు కూడా దాసీలు ఉన్నారు. యాకోబు విషయంలో లేయా దాసి జిల్పా, రాహేలు దాసి బిల్హా. రాహేలు దాసి బిల్హా, జిల్పా బిల్హా. జిల్ఫా హేమో గాదు ఆషేరు పుడతారు, బిల్హా హేమో దాను నఫ్తాలి పుడతారు. అది యాకోబు భార్యలు. వీడు ఒరిజినల్ వైఫ్స్ వీళ్ళిద్దరు ఎవరో లేయా రాహేలు. వాళ్ళ దాసీలతో కూడా సంతానము పొందుకోమని భార్యలు వాళ్ళని పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళకి సంతానం అంటే కాను ఉడికిపోతే నాకు అనే పరిస్థితి లేదు కాబట్టి నా దాసితో సంతానం నువ్వు పొందుకో. క్లియర్గా ఉంది బైబిల్లో అట్లా. అంటే కేవలము సంతానం కోసం. ఇది కూడా ఒకలాంటి మిస్ట్రీట్మెంట్. ఇప్పుడు మొదటి భార్య స్త్రీయే, రెండో భార్య కూడా స్త్రీయే. వారు వేరే జీవేం కాదు, మనిషే. వాళ్ళు కూడా జీవులే, మనుషులే. కానీ మొదటి భార్య స్థానం వేరు, రెండో భార్య స్థానము వేరు. రెండో భార్య సెకండరీ అనమాట. మొదటి భార్య ఏది చెప్తే రెండో భార్య చేయాలి. రెండో భార్య కింద బ్రతకాలి ఎవరు? మొదటి భార్య కింద బ్రతకాలి ఎవరు? రెండో భార్య. అది మిస్ట్రీట్మెంట్ అనమాట. యజమానురాలి చేతి కింద బ్రతకాలి. దేవుడు కూడా అక్కడ దూత చెప్పింది ఏంటి? నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగి ఉండుము. అప్పటి పరిస్థితి అది. కైండ్ ఆఫ్ మిస్ట్రీట్మెంట్. అబ్రహాముకు హాగరును ఇచ్చి పెళ్లి చేయటం కూడా అది లాంటి అన్యాయమే. అలా చెప్పాలి. ఇంత వయసు గురించి నేను చెప్పాను. అబ్రహాముకు అప్పుడు దరిదాపు 80 సంవత్సరాల పైన వయసు. అబ్రహాము మళ్ళీ చెప్పాలంటే ముసలోడే కదా. ముసలోడు అనగా పసులోడు పడిచోడు అంటామంటే 80 సంవత్సరాల వాడు. తీసుకెళ్ళి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అబ్రహాం పక్కన పెట్టడం అది చాలా విచారకరమైనటువంటి విషయం. కానీ ఏం చేసింది? తప్పదే కాదు. ఆ ఉన్న పరిస్థితుల్లో యజమానురాలకి విధేయరాలు కావాలి. ఎక్కడో ఐగుప్తు నుండి వచ్చింది, పాపం ఇంట్లో పడి ఉంటుంది.
లేకపోతే చంపేస్తారేమో, లేకపోతే ఏదైనా చేస్తారేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటుంది ఒక్కోసారి. సరే, వయసు అనేటువంటిది అది దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. 15 సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఇస్సాకు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేయాలి. ఆయన 40 సంవత్సరాల వయసు పెళ్ళి అయింది. సరే, అది ఓకే, అది పెద్ద పట్టించుకో. ఇది ఏంటి మరి 80 సంవత్సరాలను 15 సంవత్సరాల మ్యాక్సిమం 25 అన్న మిస్ట్రీట్మెంట్ అనమాట. మిస్ట్రీట్మెంట్ అంటే ఒక స్త్రీని ఎట్లా చిన్న చూపు చూసిన సమాజం, పని చేసేటువంటి వాళ్ళను, దాసీలను ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నటువంటి సమాజం అన్నమాట. ఈజిప్షియన్స్ అంటే ఏదో ఒకలాంటి చిన్న చూపు అన్నమాట. మేమే గొప్ప, మా ఆడవాళ్ళే గొప్ప, ఆడవాళ్ళు గొప్ప కాదు అన్నట్టు అన్నమాట. సో ఈనాటికి కూడా ఇటువంటి దురాచారాలు ఒకవేళ ఉండొచ్చు, సమాజం ఉండొచ్చు. వాటిని మనము ఖండించాలి. ఏంటి కేవలం పిల్లలకి అంటాకే అన్నట్టు అనమాట. మాకు నోరు ఎత్తడానికి ఉండదు, మాట్లాడటానికి ఉండదు. యాకోబు కుటుంబంలో కూడా జరిగింది ఇది కదా. యాకోబు రాహేలును ఎంత ప్రేమించాడో అన్నమాట. అంటే వీళ్ళందరూ ఏంటి సెకండరీ. ఇతర దాసీలు కూడా జిల్ఫా, బిల్హా అనే వాళ్ళు కేవలం పిల్లలు పట్టుకోసం అనమాట, అంతే, అంతవరకు. వాళ్ళకి ఏమి పాత్ర ఉండదు, ఉపయోగం లేదు. అది ఒక రకమైనటువంటి మిస్ట్రీట్మెంట్. రాజులు 2వ గ్రంథములో ఇంకొక దాసి, హ్యాండ్మేడ్ చూస్తాం. నయమాను కాని భార్యకు సేవ చేసేటువంటి బాలికను కూడా చూస్తాం. అంటే అక్కడ మిస్ట్రీట్మెంట్ అని చెప్పం, కానీ ఆమె ద్వారా కుటుంబానికి మేలు జరిగినట్లు మరి గమనిస్తాం. యజమానునికి ఆ కుష్టి వ్యాధి తగ్గటం మరి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, ఇప్పుడు క్రీస్తునందు అందరూ సమానమే. ఒక దాసుడు, దాసి, లేక యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్త్రీలు, పురుషులు అనేటువంటి భేదము లేదు. అటువంటి మైండ్ సెట్ మనం తీసేసుకోవాలి. నేను హై పొజిషన్లో ఉన్నాను, మిగతా వాళ్ళు లో పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా అయినా సరే నేను డిస్క్రిమినేట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లయినా వాడుకోవచ్చు అనేటువంటి విధానాన్ని మనము తీసుకేసుకో. ముఖ్యంగా స్త్రీల విషయంలో, భార్యల విషయంలో చాలా ఈ సమాజము కుళ్ళిపోయింది, పాడైపోయింది ఈ సమాజం. ఇటువంటి విషయం, భార్య ఉండగానే మరి ఇంకొకరితో సంబంధము, ఇటువంటివన్నీ కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత సంఘానికి ఉన్నది. లేక భార్యే మరి ఇంకొకరు తీసుకొచ్చి పెళ్లి చేయటం అనేటువంటిది అదొక రకమైనటువంటి ఇదన్నమాట. చూసి చూడట్టు పోవడం కూడా పాపమే కదా. భర్త పాపం చేస్తూ ఉంటే నువ్వు చూసి చూడట్టు పోయి ఖండించకుండా ఉండడం కూడా అమ్మాయి, అది అడగాలి. ఏంటా నువ్వు ఆ అమ్మాయి ఎవరు అడగాలి ఒకసారి, అవసరం అయితే. ఈ నింతే అనుకుంటే మాత్రం నీ సంవత్సరానికి ఇబ్బంది వస్తుంది. అబ్రహాము కుటుంబంలో ఇది మరి మనము గమనిస్తూ ఉన్నాం. పారిపోయినటువంటి హాగరు, శ్రమ పెట్టబడిన హాగరు. అయితే అటువంటి సందర్భాల్లో హాగరు శ్రమ పెట్టబడినందున పారిపోయి ఉండవచ్చు. కానీ ఒక మాట ఏంటంటే ఆమె దేవునికి ప్రార్థన చేసిన 11వ వచనంలో, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి ఎలియాజరు ఇస్సాకు వివాహ విషయంలో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అబ్రహాం ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం నేర్చుకున్నారని చెప్పాం? ప్రార్థన నేర్చుకున్నారు వాళ్ళు. అబ్రహాము ప్రార్థనాపరుడు, గొప్ప విజ్ఞాపన చేసేవాడు ఆయన. ఆ ఇంట్లో పనిచేసేటువంటి దాసులు కానీ దాసీలు కానీ ఏమి నేర్చుకున్నారు? వాళ్ళు ప్రార్థన నేర్చుకున్నారు. హాగరు కూడా, దో షీ ఈజ్ ఈజిప్షియన్ గర్ల్ కమింగ్ ఫ్రమ్ ఈజిప్షియన్ బ్యాక్గ్రౌండ్, ఐగుప్తు దేశస్తురాలు అయినప్పటికీ కూడా అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి బాలిక కాబట్టి ప్రార్థన, యెహోవా నీ మొర విని ఉన్నాడు. దేవుడు మొర విని ఉన్నాడు. శ్రమ పెట్టబడినటువంటి ప్రజల యొక్క మొరను వినేటువంటి దేవుడు మన యొక్క దేవుడు.
వినేటువంటి దేవుడు. వినేటువంటి దేవుడు. వినుట అనే పదము హాగరుకు సంబంధించినటువంటి పదం. ఇది ప్రారంభంలో. ఎందువల్లంటే హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు అనే పేరు దేవుడు వినును. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు హాగరుకు. చూడండి, అసలు నువ్వు ఒక కుమారుని కంటావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టు. మరి కన్యక గర్భవతి అయి కనును, ఆయనకి ఏం పెడతారు? ఇమ్మానుయేలు కదా. దానికి దీనికి కోయిన్సిడెన్స్ చూడండి. అసలు కన్యక గర్భవతి అయి కనును, అతనికి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు. దేవుడు మనకు తోడు. ఇష్మాయేలు అనేటువంటి పేరుకు దేవుడు వినును. ఎవరి మనవి వింటాడు? కష్టాల్లో ఉన్నటువంటి వారి యొక్క మొర దేవుడు వింటాడు. మరి వాళ్ళ అమ్మగారు హాగరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆమె మొర విన్నాడు. సో కన్యక గర్భవతి కుమారు, అతనికి ఇమ్మానుయేలు. యెషయా 7:14 ఇక్కడ నీవు గర్భవతివైన నీవు కుమారునికి అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. దేవుడు వినును. దేవుడు విని ఏం చేశాడంటే తన ప్రత్యక్షత హాగరుకు ఇచ్చాడు. సుప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరి హాగరు యొక్క ప్రార్థన ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. హాగరు అన్య దేశానికి చెందినటువంటి స్త్రీ బాలిక, ఏదైనా చెప్పవచ్చు. బాలికే ప్రాముఖ్యత. ఆ సమయంలో ఆమె శ్రమ పెట్టబడిన బాలిక, మిస్ట్రీట్మెంట్ చేయబడిన బాలిక, చిన్న చూపు చూడబడిన బాలిక, యవన కాలంలో ఉండవలసినటువంటి పరిస్థితులు అనుభవించలేనటువంటి బాలిక. దేవుడు విన్నాడు. ఎవరైతే ఇటువంటి కష్టకాలంలో ఉంచి ఉన్నారో హాగరు వలె దేవునికి మొర్ర పెట్టాలి. వాళ్ళు హాగరు ఎక్కడికి వెళ్ళినా కుదరదు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళా తన యజమాని వద్దరికే తీసుకొస్తాను. నువ్వు ఎవరికి చెందిన దానివి, ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు అక్కడికే వెళ్ళిపోవాలి. నిన్ను ఇక క్షమించరేక యజమాని దగ్గరికే లాక్కెళ్ళిపోతారు. ఒనేసిము విషయంలో అక్కడ పౌలు మరలా నీవు యజమాని వద్దకు వెళ్ళిపోవాలి. ఆ అధ్యాయంలో మరి మనం చూస్తాం ఫిలెమోను పత్రికలో. ప్రియులారా, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు. నీతిమంతులు మొర్రపడ్డగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 34వ కీర్తన 17వ వచనం. వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపించును. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే శారా ప్రార్థన మాత్రమే కాదు, హాగరు ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే శారాయికి ఆలస్యమైంది. ఏది ప్రార్థన వినైతే సమాధానం రావటం అనేటువంటిది అబ్రహాము శారాయి విషయంలో డిలే అయింది. కానీ హాగరు ప్రార్థనకి ఎట్లా వచ్చే సమాధానం? ఇన్స్టెంట్ ఆన్సర్. వెంటనే దేవుడు సమాధానము ఇచ్చాడు. నువ్వు తోసేసావు, చూసావా? ఇది పని చేసే అమ్మాయి, ఇది పనికి రాదు, లేకపోతే ఇది పక్కగా నెట్టేసావు, చూసావు అమ్మాయిని. ఆ అమ్మాయి ప్రార్థనే దేవుడు వెంటనే ఆలకించాడు అన్నమాట. వెంటనే ఆలకించాడు. 18వ కీర్తన 6వ వచనంలో చదువుతాం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి. ఇదే ఆధారం మనకి, ఇదే ఆధారం. అయితే మనము శ్రమలో యెహోవాకు మొర్ర
దేవుణ్ణి ఆనుకోవాలి. వీ హ్యావ్ టు లీన్ అపాన్ గాడ్. ఈ కష్ట సమయంలో ఈ హాగరు మనకు గొప్ప గొప్ప సాదృశ్యం ఈ రోజున మనకు. నా బ్రతుకు ఇట్లా ఎందుకు అయిపోయింది, ఎందుకు ఒకటి చెప్పు చేతలు ఉండాల్సి వస్తుంది, ఎందుకు ఇట్లా నేను నా జీవితం పక్కకు నెట్టివేయబడి మార్జినలా అయిపోయింది నా జీవితం. దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు, ప్రత్యక్షత ఇచ్చేటువంటి దేవుడు. తరువాత 13వ వచనంలో ఒక మాట హాగర్ అంటూ, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు. అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్లహాయి రోయి, నన్ను చూచుచున్న సజీవుని బాగు. సో ఏ గాడ్ హూ హియర్స్ అండ్ ఏ గాడ్ హూ సీస్. చూచుచున్న దేవుడు ఎవరిని చూశాడు? శారాయిని చూశాడా? శారమ్మని చూశాడా? హాగర్ని చూశాడా? హాగర్ని చూశాడు. ఎల్ రోయి అనే పేరు అక్కడ వచ్చింది అనమాట. చూచుచున్న దేవుడు. హాగరు శ్రమ, ఇష్మాయేలు శ్రమ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈ జీవితం అనేటువంటిది, శ్రమ అనేటువంటిది ఒక పార్ట్ అంతే. ఎవరికైనా సరే, హ్యూమన్ బీయింగ్స్, మానవులకు, స్త్రీ పురుషులు ఎవరైనా శ్రమ ఉంటుంది, అది ఒక పార్ట్ అంతే. అంతే తప్ప జీవితం అంతా శ్రమ కాదన్నమాట. జీవితాంతం కష్టాలు పడాలని కాదు. కష్టసుఖాల కలయిక ఇది. అది ఉండాలి, ఇది ఉండాలి. కానీ హాగర్కి ఏమైందంటే మొత్తం శ్రమే అన్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. దేవుడు చూచుచున్న దేవుడు, నన్ను చూచాడు. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆ దేవుడు పేరు పెట్టడం చూడండి. అసలు పెట్టుకుంది పేరు. నా కష్టంలో చూశాడు ఆయన. చూసే దేవుడు అయ్యా నువ్వు. అది అందుకే దేవుడు నా పేరేంటంటే ఏం చెప్పను, నా పేరు అంటాడు దేవుడు. దేవుడు ఒక పేరేంటో పెట్టలేము. ఆ పెట్టుకున్న పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు. కష్టంలో నన్ను చూశాడు నా దేవుడు. చూచే దేవుడు. ఇశ్రాయేలు శ్రమ పడుతున్నప్పుడు కూడా దేవుడు వారిని చూచాడు, దిగి వచ్చాడు. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం ఆ మధ్యన ధ్యానం చేస్తాం. వారి విశ్వాసమును చూచి, ఈ పక్షివాయు గలవాడే యేసు ప్రభువు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, లేచి పరిపెత్తుకొని ఉన్నాడు. వారి విశ్వాసము చూశాడు దేవుడు. చూసి ఈ వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. విధవరాలు వేసిన 2 కాసులను ఆయన చూశాడు అన్నమాట. చూశాడు. ఏ మనస్సుతో కానుక వేస్తుంది, ఏ మనస్సుతో కానుకిస్తుంది, దేవుడు చూశాడు అన్నమాట. హిజ్కియా కన్నీరు విడిచుత నేను చూచి తిని కదా. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన, దేవుడు ఏమన్నాడు? నీవు కన్నీరు విడిచుత నేను చూచి తిని, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో చూడాలని ఏడవ మనం. అర్థమైందా మీకు? మనలో బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవడో చూడాలని ఎవరు ఏడవరు. చూడాలని కాదు, దేవుడు చూస్తాడు. దేవుడు చూసి మనకు సమాధానము ఇవ్వాలి. ప్రార్థనలు చేసేటప్పుడు కూడా ఎవడో చూస్తున్నాడేమో అని చెప్పి నాకు ఏడిసి ప్రార్థన చేస్తే ఎవడు చేయడు. అది కూడా దుఃఖం వస్తేనే ప్రార్థన చేస్తాం అంతే. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దుఃఖం ఆటోమేటిక్గా వస్తుంది మనకి. ఏంటి బ్రతికెత్త ఎట్లా అయిపోయింది, బిడ్డ ఎట్లా అయిపోయింది ఏంటి, దుఃఖం వస్తుంది మనకు. దేవుడు చూడాలి మనకు అన్ని. దేవుడు చూసినప్పుడు వెంటనే మన సమాధానము ఇస్తాడు. చూచుచున్న దేవుడు. ఇక సమూయేలు మొదటి గ్రంథం 16:7 ఒక మాట ఏంటంటే, దేవుడు అంతరంగమును చూస్తాడు, బాహ్య స్వరూపమును ఆయన చూడండి. ఏం చూస్తాడంట? అంతరంగాన్ని, హృదయాన్ని చూస్తాడు ఆయన. సో ఇక్కడ 16వ అధ్యాయంలో
హాగరు ప్రార్థించినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు, సమాధానము ఇచ్చాడు. అప్పటి పరిస్థితిని బట్టి నువ్వు మరలా వెనక్కి వెళ్ళి నీ యజమానురాల దగ్గర నీవు ఉండాలి, చేతి కింద అడిగి ఉండము. నీ సంతానం నీ తర్వాత ధ్యానం చేస్తాను. సో కష్టకాలంలో ప్రార్థించిన హాగరు దేవుడు సమాధానము ఇచ్చాడు. స్త్రీలండి, ఈరోజు ఈ వారం అంతా స్త్రీలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు, వీటన్నిటిని బట్టి, ఈ ప్రెగ్నెన్సీ విషయంలో వీటన్నిటిని బట్టి వచ్చే సమస్యలు, దేవునికి సమీపముగా జీవించాలి. ఇక 21వ అధ్యాయంలో మరి చిన్నవాని మొర విన్నాను అంటాడు. అఫ్ కోర్స్ హాగరు కూడా ఇక్కడ చాలా దుఃఖపడింది, అద్భుతం చేస్తాడు. ఇక్కడ కూడా ఒక సంఘటన జరుగుతుంది. 8వ వచనంలో చూస్తే, ఆ పిల్లవాడు ఇస్సాకు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. మరి ఇష్మాయిల్కి చేశాడో లేదో ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఈయన వాగ్దాన పుత్రుడు కాబట్టి పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడంట. ఆ విందులో ఒక సంఘటన జరిగింది. ఎవరు? ఈ హాగరు పుట్టినటువంటి ఇష్మాయిల్ని వాడు నవ్వుతాడు అనమాట, పరిహసించాడంట. 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. మరి వాడికి నవ్వేదికి వచ్చిందో మరి ఏమైందో తెలియదు, కానీ అంటే ఇది అప్పటికే 14 సంవత్సరాల డిఫరెన్స్. ఎవరికి? ఇస్సాకుని ఇష్మాయిల్కి దరిదాపు 14 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. ఇది చిన్నోడేం కాదు, 14 సంవత్సరాలు అంటే వాడికి కొంచెం జ్ఞానం వచ్చి ఉంటుంది. ఈ బుడ్డోడు చూసేటప్పటికి నవ్వు వచ్చేసింది. ఈ పరిస్థితులన్నీ చూశాడు. మా అమ్మాయేమో ఇంత చిన్నగా ఉంది, వాళ్ళ అమ్మాయేమో పెద్ద ముసల్దాన్లా ఉంది. ఇవన్నీ గమనించుకున్నాడు కదా. చూసుకుని వీడికి నవ్వు వచ్చింది అనమాట. వీడేమన్నా తమ్ముడు అంట. ముందు పుట్టినోళ్ళని రెండో వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, మనకు తెలిసిందే. ముందు పుట్టినోడు మళ్ళీ పుట్టినోడు పిల్లలు ఇంటికి తీసుకొచ్చి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కొంచెం దూరంగా చూస్తారు కొంతసేపు, తర్వాత నెమ్మదిగా అలవాటు అవుతారు. అంటే వీడు నా అన్నీ తీసేసుకుంటున్నాడు, మా అమ్మ అత్తమానం ఆడుతూనే ఉంటుంది, ఇటువంటి ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళకి చాలా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు ఇవి ముందు పుట్టినటువంటి వాడు పరిహసించుట, అక్కడే వచ్చింది సమస్య. ముందు హాగరు విషయంలో ఏమొచ్చింది? యజమానురాలు నీచమైనది, అక్కడ వచ్చింది సమస్య. గర్వం అన్నమాట. నాకు వచ్చింది, నాకు లేదు. దేవుడు నన్ను దీవించాడు, నాకు గర్భం ఇచ్చాడు, ఆమె గర్భం లేదు, అక్కడ వచ్చింది అన్నమాట ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్లో వచ్చిన సమస్య ఇది. ఈ ఫంక్షన్స్లో మనం ఏదో అనుకుంటాం, మనం తినేసి వెళ్ళిపోతాం, కానీ తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు లేస్తే దెబ్బలాడడానికి అక్కడ వచ్చి పరిహసించెను. వీడు చిన్నోడు, నేను పెద్దోడిని, నేనే వారసుండే, అంతే కదా. ఎవరు వారసులు అవుతాడు? ముందు పుట్టినోడు అవుతాడా, తర్వాత పుట్టినోడు అవుతాడా? తర్వాత పుట్టినోడు అవడం అప్పుడు ప్రకారం ముందు పుట్టినోడే అవుతాడు. ఇవన్నీ ఆలోచించుకొని పోరాను అవసరాలు అనుకున్నాడు అనమాట. ఎవడు? ఇష్మాయిల్. నవ్వేసుకున్నాడు, హేళనగా నవ్వుకుంటాడు. ఇది ఎవరి కంట్లో పడిందంటే శారమ్మ గారి కంట్లో పడి. ఎవరి కంట్లో పడకూడదు వాళ్ళకుండా. వీడు ఏంటీడు తెగన వేస్తున్నాడు, నా పిల్లవాడిని చూసుకొని అనుకుందా, వీడి సంగతి కూడా అలా. అంతేగా, ఎందుకు ఊరుకోవాలి? అసలు చేసిందంతా ఆమె, కానీ సమస్య కూడా ఆమెకే వచ్చింది. అక్కడ అబ్రహాముతో మరి చెప్పుద్ది అనమాట, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో. అబ్రహాం చాలా ఏడుస్తాడు. ఎవరిని బట్టి?
ఇష్మాయేలుని బట్టి, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగించింది. అబ్రహాం అనుకుంటాడు పాపం, ఇష్మాయేల్ని కొంచెం పెద్దగా చూద్దాం, ఆంటీ కూడా వారసుడిగా చూద్దాం, డబ్బులు ఇద్దాం అనుకుని ఉంటాడు పాపం. భార్య పండే ఉన్నా ఇంకెక్కడ పని జరుగుతుంది, జరగదు. అబ్బగారు ఏం చెప్తే అది చాలా మిక్కిలి దుఃఖము కలుగ చేశాను. అయితే దేవుడు ఓదార్చాడు ఎవరిని? అబ్రహాముని. ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా ఏం చెప్తే అది నువ్వు ఆ మాట విను. ఇస్సాకు వల్ల అయినదియే నీ సంతాన మనపడ. ప్రియులారా, అక్కడ పంపబడినటువంటి, బయటకు పంపివేయబడినటువంటి హాగరును ఇష్మాయేలును మరి మనం చూస్తున్నాం. ఇక్కడ బయటికి నెట్టివేయబడ్డారు వాళ్ళు. ఇక్కడ ఏం చేశాడు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు. కొంచెం ఆహారమును కొంచెం వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చి, సరే వెళ్ళండి అమ్మ, మరి నేను ఏం చేయలేను. ముందు మా ఆవిడ చెప్పడం కాదు, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత నేను అలా స్పేర్ చేసేది లేదు ఎవరైనా సరే. పంపివేయబడినటువంటి ఇష్మాయేలు, హాగర్. ప్రియులారా, మరి ఇక్కడ చిన్నవాని ప్రార్థన వినెను అనే మాట చూస్తాం. బయటకు వచ్చేసినటువంటి హాగరు, ఇష్మాయేలు అక్కడ బేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నారు. ఆ తిత్తిలో నీళ్లు, వాటర్ బ్యాగ్ అనమాట, లెదర్ బ్యాగ్ అది, అందులో నీళ్లు పోసుకున్న రోజుల్లో నీళ్ళు అయిపోయినాయి. అంటే అందం ఏంటంటే ఇక ప్రాణం పోయేటువంటి సమయం. నీరే జీవనాధారం. ఇక చనిపోయేటువంటి సమయం. ఆఖరి కొంచెం పెద్దది కాబట్టి ఇంకొంచెంసేపు బతుకుద్దేమో. ఈ పిల్లోడు ఇక శ్వాస వచ్చేసింది, ఇక పెయింట్ అయిపోయాడు, పడిపోయాడు. తీసుకెళ్ళి పక్కన పెట్టి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి, నా బిడ్డ చావు నేను చూడలేను. ఏంటండి? ఈ పిల్లవాని చావు నేను చూడలేనని చెప్పి దూరంగా పెట్టింది. ఆ పిల్లోడు నీళ్ళు లేక కొట్టుకుని చచ్చిపోతుంటే తల్లి ఎట్లా చూడలేదు కదా. పక్కనే కూర్చొని చూడలేక దూరంగా పెట్టింది అన్నమాట. ఎలుగెత్తి ఏడ్చాను. ప్రియులారా, ఏడుపు అనేటువంటిది ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తామని చెప్పారు. మనం లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుప్రభు ఏడ్చాడంటే ప్రజలందరూ అనుకున్నారు ఈయన ఏడుస్తున్నాడంటే ఏం చేయలేడులే, ఏడ్చి మానేస్తారు అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలే. ఆయన ఏడ్చాడు, కార్యము జరిగించాడు. మానవులమైన మనకేంటంటే ఏమి చేయలేని పరిస్థితులు ఏడవడానికి, అంతకన్నా మనం ఏమీ చేయలేం. ఎలుగెత్తే ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొర చూసారా? ప్రార్థనలు, అన్ని ప్రార్థనలే. ఆగారు మొరపెట్టెను, ఈ చిన్నవాడు మొరపెట్టిన 14 years అంటే ప్రార్థన వచ్చే ఉంటుంది ఆ పిల్లోడికి కదా. మరీ చిన్న పిల్లోడేం కాదు, కొంచెం ఎదిగినటువంటి వాడే. దేవుడు ఆ చిన్నవాని మొరను విని. పిల్లరా, దేవుడు ప్రార్థన వింటాడు. అసలు ఇష్మాయేలు అంటేనే ఏమనుకున్నాం మనం? దేవుడు వినును. అది పుట్టినోట్లోనే ఉంది, మీరు చూసుకోవచ్చు కింద 16వ అధ్యాయం. అసలు అబ్బాయి పేరే దేవుడు వినును. ఎంత గొప్ప పేరు చూడండి, అసలు అది ఎంత గొప్ప పేరు. అసలు దేవుడు విన్నాడు. ఏడుపు ప్లస్ ప్రార్థన. చనిపోయేటువంటి సమయంలో చేసినటువంటి ప్రార్థన, ఇది దొంగ ప్రార్థన, సిలువలో వేలాడే దొంగ లాంటి ప్రార్థన కూడా కావచ్చు. ఎప్పుడండి? జస్ట్ బిఫోర్ డెత్, ఫైనల్ ప్రేయర్ అన్నాం. ఎవరండి? ఎవరు? సంసోన్ ఫైనల్ ప్రేయర్ అన్న. అంటే
చనిపోయే ముందు చేసినటువంటి ప్రార్థన, చివరి ప్రార్థన చేసుకున్నాడు పాపం. మనం వెళ్ళేటప్పుడు చివరి ప్రార్థన అది కాదు, మళ్ళీ వస్తాం మనం. అంటే చనిపోయే ముందు చేసినటువంటి ప్రార్థన. ఈ పిల్లోడు కూడా ఇక చావు బ్రతుకుల్లో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం లాగని పిలిచి, ఆగరు నీకేమీ వచ్చింది. పేరు పెట్టి పిలిచేటువంటి గాడ్ హూ నోస్ ఆల్ అవర్ నేమ్స్. పలానా 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 చెప్పడం, అక్కడ కూర్చున్నారు రండి అలా కాదు, పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. లాజరు బయటకు అఫ్ కోర్స్ లాజరు పేరు తెలుసు. అబ్రహామును అబ్రహమా అని పిలిచాడు, మోషేను మోషే మోషే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు. పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. హాగరును పేరు పెట్టి, హాగరు నీకేమి వచ్చింది, వాట్స్ రాంగ్ విత్ యూ, నీకేమైంది, ఏంటి ఇక్కడ అరణ్యంలో బెయేర్షెబా అరణ్యంలో తిరుగుతున్నావు పిల్లని వేసుకున్నావు, ఏమైంది, వాట్ హ్యాపెండ్. ప్రియులారా, నా పేరు నీ పేరు దేవునికి తెలుసు. పేరు పెట్టి పిలిచాడు, మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నీకేమైంది, వాట్ హ్యాపెండ్, వాట్స్ ద రాంగ్ అడుగుతున్నాడు. అరణ్యంలో తిరుగుతున్నాను, ఏమైంది నీకు. ప్రియులారా, దిగి వచ్చినటువంటి దేవుడు, పిల్లల ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. సమూయేలు చిన్న వయసులో దేవుడు దర్శించాడు. దర్శిస్తే సమూయేలుకి అర్థం కాల, అంటే స్వరం గుర్తుపట్టలేకపోయాడు. గబుక్కుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఏలీ దగ్గరికి వెళ్ళి, నీ ఏమైనా పిలిచావా నువ్వు అంటే ఆయన విలవలేదు అంటే అప్పుడు ఏలీకి అర్థమైంది. ఏలీ చెప్పాడు, ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవి. సమూయేలుతో మాట్లాడాడు దేవుడు, చిన్న బాలుడు. హాగరుతో మాట్లాడాడు దేవుడు, చిన్న బాలిక ఆవిడ. ఇష్మాయేలుతో మాట్లాడాడు, చిన్న బాలుడు. తీసేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజం. అంటే సమాజంలో పిల్లల్ని పట్టించుకోమా. సమూయేలు ఎంత వయసు అండి, చిన్న వయసు, తోసేస్తాం మనం. ఎవరు ఇష్మాయేలు కూడా అంతే, చిన్నోడు. ఆగరు దాసి చిన్నపిల్ల పెద్ద పక్కన నెట్టేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆగరు నీకేమీ వచ్చినది, నీకేం వచ్చిందంటే ఏంటమ్మా ఎంత కష్టం వచ్చింది నీకు, ఎక్కడున్నావు ఏంటి నువ్వు, ఏమైంది నీకు, ఇదనమాట. తర్వాత దేవుడు అన్నటువంటి మాట, భయపడకుము. చెప్దాం అందరం, భయపడకుము. మొదట దేవుడు మాట్లాడిన మాట ఏంటండి, భయపడకం. 17వ వచనంలో, ఇప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రార్థనకు జవాబు ఏమిటంటే భయపడకుము. ఈ చిన్నవాని ప్రార్థనకు, ఈ చిన్నవాని మొరకు దేవుడిచ్చినటువంటి సమాధానం ఏమిటంటే భయపడకుము. అప్పుడు ఆగారపన్న భయం ఏంటండి, అరణ్యంలో తిరుగుతుందని ఆ భయం కాదు, పిల్లోడు చచ్చిపోతున్నాడనే భయం. ప్రస్తుతం అప్పటి కాంటెక్స్ట్లో నా పిల్లోడు చావు నేను కళ్ళారు చూడాల్సి వస్తుంది, భయం అన్నమాట, భయం. కానీ దేవుడు ఏమన్నాడు, భయపడకుము. ఈ మాట మరి యాయీరుతో కూడా అంటాడు దేవుడు. యాయీరు వాళ్ళ అమ్మాయి చచ్చిపోతే అంటే చచ్చిపోకముందే వెళ్ళాడు యేసుప్రభువు దగ్గరికి, కానీ దారిలో కొంచెం ఆలస్యం అయింది. అయితే మధ్యలో కవర్ వచ్చింది, కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని శ్రమ పెట్టవద్దు అనేటువంటి కవర్ వస్తుంది. కవర్ వచ్చినప్పుడు యాయీరుతో అంటాడు యేసుప్రభువు. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక ఏమన్నాడు, భయపడకము. ఎవరితో, యాయీరుతో. అమ్మాయి చచ్చిపోయింది ఆల్రెడీ. చచ్చిపోయినప్పుడు
ఇంకా యాయిరు కూడా ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. చనిపోతే ఇంకెవరో ఏం చేయలేదు. చచ్చిపోక ముందే ఏమైనా ప్రార్థనలు కానీ వైద్యం కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాని ముందే ఏదైనా సరే. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, భయపడకము, కేవలం విశ్వాసము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. దట్స్ ఆల్. సో ప్రియులారా, హాగరుతో కూడా ఇక్కడ అన్న మాట భయపడకము. ప్రాణాపాయంలో ఉన్నాడు బిడ్డ, పరిస్థితి మంచిదే, కానీ నేనున్నాను, భయపడకము. ప్రార్థనకు జవాబు ఏంటండి? భయపడకు. డు నాట్ ఫియర్. దేవుడు చెప్పినటువంటి మాట, దూత నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకోవడం. అంటే చిన్నవాడు ఇష్మాయేల్ పడిపోవడం అంటే కళ్ళు తిరిగి పడిపోయాడే, అట్లా షార్ట్స్ వచ్చి పడిపోయాడే కదా. ఏదో ఊపిరి పై ఊపిరి ఉంది అంతే. దేవుడు ఏమన్నాడు? నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకోను. దేవుడు ఇచ్చిన అక్కడ వాగ్దానం ఏంటంటే వానిని గొప్ప జనముగా చేశాడు. ఎంత ప్రేమ దేవునికి చూడండి. అబ్రహాము కుమారునికి దేవుడు ఎంత వాగ్దానం, అబ్రహాము ఎక్కువ ఇస్సాకు విషయంలో ఎంత వాగ్దానం చేశాడో, ఈ దాసి కుమారుడైనటువంటి ఇష్మాయేలు విషయంలో కూడా దేవుడు సేమ్ అదే వాగ్దానం. 16వ అధ్యాయంలో చూడండి 10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాడు. డిఫరెన్స్ ఏముందండి? అబ్రహాము కూడా ఇదే చెప్పాడు, లెక్కలేనంత విస్తారమైన సంతానాన్ని ఇస్తాడు. హాగరు విషయంలో కూడా ఇదే చెప్పాడు అన్నమాట. అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చూడొచ్చు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా పని మనిషివి, లేకపోతే ఆఫ్టర్ ఆల్ నువ్వు దాసికి పుట్టిన కుమారుడు కూడా అటువంటి వాడు చిన్న చూపు చూడాలని నువ్వు అనుకుంటావు. దేవుడు అట్లా చూసే దేవుడు కాదు. దేవుడే సంతానాన్ని విస్తరింపజేస్తానని దూత చెప్తుందండి. ఎవరు చెప్పాలి? అంటే దేవుడే చెప్పాడు ఈ మాట. అంటే కనిపించింది దేవుడే అన్నమాట. అది యెహోవా దూత అంటాం అక్కడ. కానీ ఇక్కడ నీ సంతానమును విస్తరింపజేస్తాను, వానిని గొప్ప జనముగా చేసేది నన్ను అన్నాడంటే అర్థం ఏంటి? కనపడింది దేవుడే. ఈ మాట వేరే ఎవరు చెప్పలేరు, చెప్పే అధికారం కూడా వాళ్ళకే లేదు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే సేమ్ వాగ్దానం హాగరుకు ఇస్తున్నాడు. ప్రార్థనకు జవాబు ఇది. ఏంటండి? ప్రార్థనకు జవాబు. అప్పుడు మరి 19వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపించిన వానికి త్రాగా ఇచ్చింది. దేవుడు కళ్ళు తెరిచాడు అన్నమాట. అంటే పక్కనే ఉన్నది ఒక ఓట. ఏమి చూడలేకపోయింది, గమనించలేకపోయింది. ఎందుకు ఏడుస్తుంది? పాపం చచ్చిపోతాడు, పిల్లోడి మీదే ఉంది. నీళ్ళకు ఉండే వెతుకుదామో ఏమీ లేదనమాట. పక్కనే ఉంది. దేవుడు కన్నులో తెరిచిన. వీళ్ళరా, ఎవరు ఈ జలము ఏమిటి అంటే క్రీస్తు అనేటువంటి జీవ జలం. పక్కనే ఉన్నాడు క్రీస్తు, నీకు సమీపముగానే ఉన్నాడు, ఎక్కడో లేడు దేవుడు. అయితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తెరవబడినప్పుడు ఆ క్రీస్తు అనేటువంటి జీవజలాన్ని నువ్వు చూసి ఆ జీవజలాన్ని నువ్వు సమకూర్చుకుంటే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. అర్థమైందా? ప్రక్కనే ఉన్నాడు క్రీస్తు. మన కళ్ళు తెరిచాడు దేవుడు. చాలామంది కళ్ళు ఇంకా తెరవబడ్డా. వాళ్ళు తెరిచి చూస్తే చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళు తిరిగి బ్రతుకుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఆ జీవజలము అయినటువంటి క్రీస్తు పక్కనే ఉన్నాడు. ఎవరికి? సమరాయ స్త్రీకి పక్కనే ఉన్నాడు. గమనించుకోలేమండి. ఈ మామూలు నీళ్ళంకే చూస్తుందా పక్కనే ఉన్నటువంటి క్రీస్తు నామే గమనించుకోలే. అమ్మ అది నేనే, ఆ జీవజలం నాకు అంట మాట్లాడేటువంటిది నేనే. ఆశ్చర్యపోయింది ఆవిడ.
బ్రతికించుట. దేవుడు బ్రతికించేటువంటి వాడు, చంపే దేవుడు కాదు. ఏలియా జీవితంలో కూడా ఆ సారెపతి విధవరాల విషయంలో ఆ విధవరాల్ని బ్రతికించాడు, కుమారుని కూడా 2 సార్లు బ్రతికించినట్టు అవుతారు. ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చి బ్రతికించాడు, చచ్చిపోయినప్పుడు మరలా బ్రతికించాడు. అంటే బ్రతికించే దేవుడు, చంపేసే దేవుడు కాదు. నీళ్లు ఆహారము సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు, ఆయనే జీవజలం, ఆయనే జీవాహారం. ప్రియులారా, బ్రతికింపజేసే దేవుడు. ప్రార్థనకు జవాబు ఏంటంటే బ్రతికిస్తాడు, చంపేసే దేవుడు కాదు. నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహము తీరుస్తాడు. ఆత్మీయంగా క్రీస్తు అనేటువంటి ఆ జీవజలాన్ని నీకు ఇచ్చి నీ ఆత్మీయ దాహాన్ని తీర్చేటువంటి. ఆత్మ చచ్చిపోకూడదు. శరీరం బలంగా ఉండొచ్చు, ఆత్మ బలహీనమై ఉండవచ్చు, ఎందుకంటే ఆత్మీయ ఆహారం లేదు నీకు. ఆత్మను బలపరుచుకోవాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. 20వ వచనంలో ప్రార్థనకు జవాబు ఇంకోటి ఏంటంటే దేవుడు ఆ చిన్నవానికి తోడై. ఇది కూడా అద్భుతమైనటువంటి మాట. ఏంటంటే దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. వదిలేసే దేవుడైతే పట్టించుకోడు అసలు. నువ్వు దాసి బిడ్డవు కాబట్టి నేను నీకు తోడుగా ఉండనని చెప్తాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. యోసేపు విషయంలో కూడా ఈ మాట రాయి, దేవుడు యోసేపుకు తోడై ఉండెను. ఆదికాండం 39:2. అంతగా హెచ్చించాడు దేవుడు యోసేపు. గాడ్ వాజ్ విత్ ఇష్మాయేల్. కాబట్టి అంటే ఈ పేరును బట్టి మనం నెగిటివ్గా చూస్తాం. ఇప్పుడు అందరూ అరబ్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఇందులో వచ్చారు కాబట్టి మనం కొంచెం నెగిటివ్గా చూస్తాం. కానీ అప్పుడు ఇక యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా రాలేదు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు ఎవరి ద్వారా చేయాలి? యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేయాలి. అది వాళ్ళు గుర్తించాలి. ఇక నేను ఇక్కడ మతాల గురించి ఏం చెప్పాలనుకోవటం లేదు. యేసు ద్వారా ప్రార్థన చేస్తేనే నీకు రక్షణ, విమోచన. అంతే తప్ప మీ దేవుడు మా దేవుడు ఒకటే కాదంటలేడు. కానీ యేసు ప్రభువుని అంగీకరించాలి. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్. నువ్వు ఒక ప్రవక్తగా చూస్తున్నావు తప్ప దేవుడు ఆయన నువ్వు చూడటంలా. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఇక్కడ 2 పదాలు చివరిలో చెప్పి ముగించాను. పారాను అరణ్యము అనేటువంటి, అతను ఎక్కడ పెరిగాడంటే పారాను అరణ్యము. పారాను అరణ్యం అనేటువంటిది విశాలమైనటువంటి స్థలము. ఇష్మాయేలు శరీరరీతిగా పుట్టినటువంటి వాడు కాబట్టి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు. ఇష్మాయేలు గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. 16వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అడవి గాడిద వంటి మనుష్యుడు అంటే శరీరం చాలా బలంగా ఉంటుంది అన్నమాట. చాలా బలంగా ఉంటారు. అడవి గాడిద ఎందుకు పోల్చాడంటే గాడిద అనేటువంటిది వ్యాండరింగ్ యానిమల్. ఒక చోట స్థిరంగా ఉండదు, తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక చోట స్థిరంగా ఉండదు. అది లోక సంబంధమైన జీవితానికి సూచన. పారారణ్యం లోకానికి గుర్తు. వాగ్దాన ప్రజలు ఎక్కడుంటారు? కనాల్లో ఉంటారు. ఈ వాగ్దాన నిబంధనలో నిన్నవాడు ఎక్కడున్నాడు? పారాన్ అరణ్యంలో తిరుగుతున్నాడు. అంతే. వాడు నిత్య జీవానికి చేరుకోడు. వాడు అక్కడక్కడే తిరుగుతాడు, లోపల తిరుగుతాడు. వాగ్దాన పుత్రులు ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఉంటారు. అది తేడా. ఇష్మాయేలుకి ఇస్సాకి ఇది అనమాట తేడా. ఇస్సాకేమో వాగ్దాన పుత్రుడు, ఇశ్రాయేల్ దేశము లేక కనాన్లో స్థిరపడతాడు. ఇష్మాయేల్ ఎక్కడ స్థిరపడతాడు? వాగ్దానం లేదు, వాడికి నిబంధన లేదు. వాడు పారాన్లో అక్కడక్కడ అడవిలో తిరుగుతాడు. వ్యాండరా, కయ్యిన్లాగా, దేశ దిమ్మర్లాగా అక్కడక్కడ అడవి గాడిదలాగా తిరగాల్సింది అంతే. వైల్డ్ మ్యాన్. అడవి గాడిద లాంటి మనుషుడు అంటే వైల్డ్ మ్యాన్ అనమాట. పండ పనులు
ఎంత కష్టమైన రాళ్ళు కొట్టడం కానీ, పెద్ద పెద్ద హైట్స్ ఎక్కడం కానీ, బిల్డింగ్స్ కానీ వీళ్ళే చేస్తారు. ఎవరు అడవి గాడిద లాంటి మనిషితనం, దేన్నైనా చేస్తారు, డీల్ చేస్తారు వాళ్ళు. తర్వాత అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. 16వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఎప్పుడు దెబ్బలాటలు అనమాట, ఎక్కడున్నా కానీ హింస, వైలెన్స్ ఇదంతా చూస్తాం. అతను ఎక్కడుంటే అక్కడ దెబ్బలాట, అంతే. మామూలుగా పీస్ అనేటువంటి, సమాధానం అనేటువంటిది ఉండదు అక్కడ. విలుకాడు, ఆర్చర్, పారారు అరణ్యము, విలుకాడు అంటే ఆర్చర్ అన్నమాట, బాణాలు వేయటము ఇదంతా. అందులో నిష్ణాతుడు అతను. ఆర్చరీ అనేటువంటిది కూడా ఈ స్పోర్ట్స్లో, ఈ గేమ్స్లో మనం చూస్తాం. అంటే ఎక్కడుంటే అక్కడ యుద్ధం, ఎక్కడుంటే అక్కడ వేట, చంపి తింటాం అనమాట అతని యొక్క వృత్తి. సో ప్రియులారా, అతని తల్లి అతనికి వివాహం కూడా చేసినట్లు 21వ వచనంలో మరి మనము చూస్తాం. ఎక్కడి నుండి తెచ్చింది? తన సొంత జనుల దగ్గర నుండి తెచ్చి కుర్రోడికి పెళ్లి చేసుకున్నారు అనమాట. ఇది కూడా మంచిదే. అబ్రాహం కూడా ఏమనుకున్నాడు, నా సొంత జనుల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా. ఈ అమ్మాయి కూడా ఏముంది, మా అమ్మాయి అయితే మా మాట ఏంటంటే, మా దేశం అమ్మాయి అయితే మా ఇంటి పేరిట అమ్మాయి మా ఏదో తెచ్చుకున్నాను అనమాట. అట్లా ట్రై చేసుకోవచ్చు పెళ్లి సంబంధాలు. తల్లులు కూడా చేయొచ్చు పెళ్ళిళ్ళు, ఏం తప్పేం లేదు. మగవాళ్ళే తిరిగి చేయాలని ఏం లేదు. స్త్రీ యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర ఇక్కడ మరి మనము చూస్తున్నాం. సో ప్రియులారా, హాగరు, త్రోసివేయబడిన హాగరు, శ్రమ పెట్టబడిన హాగరు. ఇష్మాయేలు విడిచిపెట్టబడిన బాలుడు, కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించాడు. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో హాగరు ప్రార్థన, ఇష్మాయేలు ప్రార్థన మీరు ఆలకించి వారిని కూడా అభివృద్ధి పరిచి వారిని కూడా స్థిరపరిచానని ప్రభువా మాకు బైబిల్ వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా చూపించారు. మీకు వందనాలు. ఎవరైతే కష్టములో, త్రోసివేయబడిన పరిస్థితులలో ఉంచి ఉన్నారో, నెట్టివేయబడిన పరిస్థితుల్లో ఉంచి ఉన్నారో ప్రభువా, వారిని సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆడబిడ్డలని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దేవా నాయన, వారు పడేటువంటి కష్టాన్ని జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి. చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. జీవజలమైనటువంటి మీరు వారి జీవితాల్లో ప్రవేశించి ప్రభువా, వారిని సంతృప్తిపరిచి, వారిని బ్రతికించి ప్రభువా మీ బిడ్డలుగా ప్రభువా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సాయంకాల సమయంలో ఈ ప్రార్థన ద్వారా మేము ఆత్మీయముగా ప్రభువా బలపరుటకు సహాయం చేయండి ప్రభువా. సంఘమంతటిని దీవించండి ప్రభువా. సంఘ బిడ్డలందరూ ప్రభువా చేస్తున్న ఉద్యోగాల్లో, పనులు, డ్యూటీస్ అన్నింటిలో తోడుగా ఉండండి. ప్రయాణాల్లో కాపుదల దయచేయండి ప్రభువా. దేవా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ జ్ఞానము, వివేచన వారికి దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు దర్శించండి, నూతన కార్యాలు జరిగించండి. ఓ దేవా, రాత్రి కాలంలో మంగరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి తండ్రి గారు సమీయలు గారిని బట్టి వందనాలు దేవా. వారిని జ్ఞాపకం చేసుకునండి దేవా నాయన. వారు మీ సేవ చేసి మీ సన్నిధిలో ఉన్నారు దేవా. వారి ఆత్మకు సమాధానం ఇచ్చారు నమ్ముచున్నాం. వారి సంతానం అంతటిని మీరు దీవించండి. మరి మంగరాజు గారు, విమల గారు, విక్రమ్, బాంధవి కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించండి. చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. పిల్లల చదువులలో సహాయం చేయండి. మంచి భవిష్యత్తు బిడ్డలకు దయచేయండి ప్రభు. రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈ శిలువ శ్రమల కాలంలో మీరు మా తరపున ప్రభు మీరు పొందినటువంటి శ్రమలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీ శిలువ శ్రమలో ఉన్న ఆశీర్వాదములు అందరికీ దయచేయండి ప్రభు. మరలా రేపు సాయంకాలం మేమందరం ప్రభు మీ సన్నిధిలో కలుసుకుని ఈ శిలువ యాత్రలో కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి,
నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. పాపము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.